ఒక టీ న్యూస్లో ఒక వార్త, నమస్తే తెలంగాణలో ఒక వార్త సోషల్ మీడియాలో బాగా తిప్పుతున్నారండి. ఇమ్మానేని రామారావు అనే ఒక అడ్వకేటు, ఆయన మీద కూడా మేము కంప్లైంట్ చేసినాం. బార్ కౌన్సిల్కి మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసి ఉన్నాము. పోస్ట్ ఆల్రెడీ పోయింది. ఎందుకంటే మేము చేయాల్సింది కూడా మేము చేయాలి కదా. ఎందుకంటే ఇట్లాంటి ఫేక్ అడ్వకేట్స్, ఇట్లాంటి ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్న అడ్వకేట్స్ మొత్తం అడ్వకేట్ లోకానికే కలంకం. బ్లాక్మెయిల్ చేస్తున్నది మీరు, ఎక్స్టార్షన్కి పాల్పడుతున్నది మీరు. మార్వాడి వాడితో చేతులు కలిపి హిందువుల యొక్క లేకపోతే కుర్మోళ్ళ యొక్క బన్సీలాల్పేటకు సంబంధించిన ఆ ప్రజల యొక్క శ్మశాన వాటికని కబ్జా చేసి ఆ కబ్జాకు సహకరిస్తున్నది మీలాంటి అడ్వకేట్లు. ఇది చాలా దుర్మార్గము, దారుణము. వీళ్ళు ఈయన వెలమైన అంటున్నారు. మరి ఈయన ఆ కేటీఆర్ వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ చేతులు కలిపి నా మీద విపరీతమైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏందట, నేను మొన్న ఆల్రెడీ వీడియో చేసిన, నాకు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాలి కదా ప్రతి విషయంలో. ఎక్కడుంది ఇది? ఇగో ఈ నమస్తే తెలంగాణ వాడు రాసిండి. ఇది తొలి వెలుగు రఘు పైన రిట్ పిటిషన్. మన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ జర్నలిస్ట్గా చెప్పుకుంటూ పలు అక్రమాలకు పాల్పడుతున్న రఘు పైన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. 2 కోట్ల పరువు నష్టం దావా వేయబోతున్న బాధితులు. ఎవడరా బాధితులు? శ్మశానాన్ని కబ్జా చేసిన ఒక మార్వాడి వాడు వికాస్ అగర్వాల్ అంటోడు బాధితుడా? ఎంఆర్ఓ, ఆర్డీఓ, జిహెచ్ఎంసి, ఎస్ ఈ బన్సీలాల్పేటలో ఉన్న ఈ ప్లేసు శ్మశానమే ఇది అని వాళ్ళు ఓపెన్గా నా లైవ్లోనే చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసి వాళ్ళు సర్క్యులర్ వేశారు. వీడు ఏమంటాడంటే నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ వచ్చింది, కోర్టును తప్పుదోవ పట్టించి ఎన్ని రకాల ఆర్డర్స్ అయినా తెచ్చుకోవచ్చు. కోర్టు కూడా ఎవరిని అడుగుతుంది? ఆధారాల కోసం మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడుగుతుంది కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంఆర్ఓ కానీ, స్థానిక ఎంఆర్ఓ కానీ, స్థానిక ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, జిహెచ్ఎంసీ కానీ ఏం చెప్తున్నది? ఎస్ ఇది కబ్జా అని చెప్తుంది. ఓపెన్ నా వీడియోలో లైవ్లో చెప్పారు కదా. ఆడ శ్మశానం దగ్గర పెద్ద గొడవ అయింది. అక్కడ నేను ఒక్కనే పోలే, పిడమర్తి రవి, పృథ్వీరాజ్ యాదవ్, పాషం యాదగిరి గారు, ఇంకా ఎంతోమంది ప్రజా సంఘాల నాయకులు అక్కడికి వచ్చి ఆందోళన చేసిరు. ఆందోళన మేము కవర్ చేసినాం. డోర్లు బద్దలు కొట్టుకొని పోయిర్రు, లోపలికి పోయిర్రు. శ్మశానం ప్లేస్ అని అంటున్న శ్మశానం కాదు అది, పట్టాలున్నాయి. సిగ్గుండాలి కదా ఈ వార్త రాయడానికి. కబ్జా చేసిన మార్వాడి వాడు బాధితుడు ఎట్లయితాడు? భూమిని కోల్పోయి మాకు శ్మశానం లేదు ఇక్కడ అని ఆందోళన చేసి వాళ్ళ పూర్వీకుల విగ్రహాల అక్కడ దీపాలు వెలిగించి భోజనాలు చేస్తే 18 మంది మీద కేసులు పెట్టారు. పేపర్ వినిది ఇది ప్రజలకు తెలంగాణ కోసమా లేకపోతే వాడు మార్వాడి కోసమా? నమస్తే తెలంగాణ కాదు నీ పేపర్ పేరు, నమస్తే మార్వాడి అని పెట్టుకో, బెటర్. అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అయిపోయిందా? మళ్ళీ టీ న్యూస్లో ఒక కథనం వేయించాడు. ఎవరు? ఆయన రామారావు అనే అడ్వకేటు. ఆయన బయట ఏంది, ఉన్నత న్యాయస్థానానికి నేను ఫిర్యాదు చేసిన, ఎక్కడ బిల్డర్లు ఉంటే ఎక్కడ వెంచర్లు ఉంటే అక్కడికి పోయి పెద్ద ఎత్తున బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతున్నారు. ఈ వికాస్ అగర్వాల్ని కూడా వేధించట. నీకు దమ్ము ఉంటే, నువ్వు మనిషివి అయితే చలో ఒక్క ఆడియో బయట పెట్టు, లేకపోతే ఒక వీడియో బయట పెట్టు. ఫలానా వికాస్ అగర్వాల్కి నువ్వు ఫోన్ చేసినావు, చలో వికాస్ అగర్వాల్కి నేను ఫోన్ చేసినట్టు, కానీ ఫోన్ ఏం మాట్లాడేది పక్కన పెట్టు, నేను ఫోన్ చేసినట్టు నిరూపించు. నా మనుషులు ఎవరైనా ఫోన్ చేసినట్టు నిరూపించు. పోని సిగ్గుండాలి కొంచెం. ఒక అడ్వకేట్ ఆధారాలతో నువ్వు మాట్లాడాలి. సిగ్గు లేకుండా అడ్వకేట్ అన్న దాన్ని మర్చిపోయి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నేను అందుకే ఆడియోలో లాస్ట్ టైం నీతో నువ్వు మార్వాడీల వాళ్ళ జోకాలనుకుంటే జోక్ ఇవ్వడొద్దు అన్నాడు. నమస్తే తెలంగాణది టీ న్యూస్ది జోకాలనుకుంటే జోక్కో, ఎవరొద్దన్నారు? వాళ్ళ మార్వాడి వాడిచ్చే ఇప్పుడు ప్రతి దొంగకు కూడా అడ్వకేట్ పెట్టుకోవచ్చు, తప్పులేదు, అది హక్కు. వాళ్ళు అది కోర్టు అల్టిమేట్గా డిసైడ్ చేస్తుంది. నువ్వు కూడా వికాస్ అగర్వాల్తో కలిపి నువ్వు అడ్వకేట్ని నేను పెట్టుకున్నారు. నువ్వు దొంగకే నువ్వు అడ్వకేట్గా ఉన్నావు, సరే అయినా ఉండొచ్చు, తప్పేం లేదు. నువ్వు కోర్టులో కొట్లాడు. ఏంది వికాస్ అగర్వాల్కి సంబంధించిన కేసు ఈ రామారావు ఒక్కటి వాదిస్తలేడు, చాలా కేసులు ఉన్నాయి. మొత్తం వికాస్ అగర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, వికాస్ అగర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే మొత్తం భూములకు సంబంధించినవి ఉన్నాయి. ఈ మొత్తం బయటికి తీస్తున్నాం మేము కూడా. రేవంత్ రెడ్డిని బెదిరించినట్టు అనుకునేమో, ఇక్కడ కుదరదు. ఇక్కడ తప్పు చేసినోడు భయపడాలా, తప్పు చేయనోడు ఎవడు భయపడ్డు ఇక్కడ. సో ఇట్లాంటి వాళ్ళు సమాజంలో చెత్తని రేపు ఆదివారం రోజు మొత్తం కుర్మ సంఘం వాళ్ళందరూ
ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. రా, ఆ రోజు ప్రెస్ మీట్కి రా, నువ్వు వాడికి రా, శ్మశానం దగ్గరికి చూపిస్తాం, మేము మొత్తం డాక్యుమెంట్ చూపిస్తాం. మీకు ఒకవేళ వాళ్ళని జోకాలనుకుంటే తినండి, వాళ్ళ ఎంగిలి మెతుకులు తినండి, ఎవడొద్దన్నాడు. వీడు బీఆర్ఎస్ ఈడెంత తిన్నాడో ఈ పేపర్ వాడు, ఆ టీవీ వాడు తినండి, ఎవడొద్దన్నాడు. కానీ ప్రజల్ని మోసం ఎట్లా చేస్తారు మీరు? ప్రజల కోసం మాట్లాడుతున్న మమ్మల్ని ఎట్లా మాట్లాడతారు మీరు? ఎస్, ఒకవేళ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే బాజాబ్తో బయట పెట్టవచ్చు, వెల్కమ్. ఏ ఎవిడెన్స్ లేకుండా ఉత్తగానే నోటి వెంట మాట్లాడేస్తే అయిపోద్దా? వెనక ముందు ఏం లేదు, ఇంకా దానికి ఒక ఎవిడెన్స్ ఉండదు, లేదు ఫలానా సమయంలో మీరు కలిశారన్న ఏదన్నా చిన్న ఎవిడెన్స్ అని ఉండాలి కదా. మీ ఇట్లాంటి తాటాకు చప్పులకి నాకు అర్థమవుతున్నది, ఇది చాలా పగడ్బందీగా ప్లాన్డ్గా ఒక సీరియల్ ఎపిసోడ్స్ లాగా ఒక భయంకరమైన కుట్ర చేయడానికి మీరు రెడీ అవుతున్నారు. అన్నింటికి మేము తట్టుకొని నిలబడ్డాం. మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడే మేము తట్టుకొని నిలబడ్డాం. 5 సంవత్సరాలుగా మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడే తట్టుకొని నిలబడ్డాం. ఖచ్చితంగా మేము నిలబడతాం, పోరాడతాం. ఏ గవర్నమెంట్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం, రైట్? ఈ గవర్నమెంట్ కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మొన్నేమో రంగనాథ్ రూపంలో ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేసి టీ న్యూస్లో ఇష్టం వచ్చినట్టు రాయించారు. ఇప్పుడు ఈ అడ్వకేట్ని ముందు పెట్టి, మార్వాడిని ముందు పెట్టి వార్తలు రాయిస్తున్నారు. ఏం చేయగలుగుతారు మీరు? తప్పు చేసినోడు భయపడాలా? తప్పు చేసినోడు డిఫెన్స్లో పడాలా? మీరు మీ రాతలు, చెత్త రాతలు ఎవరు కూడా ప్రజలు ఇక్కడ నమ్మడానికి ఎవరు రెడీగా లేరు. ఎందుకంటే మేము ప్రజల పక్షాన ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, కొట్లాడుతూనే ఉంటాం. నీకు దమ్ముంటే ఒక ఎవిడెన్స్ ముందు పెట్టి, ఏ బిల్డరో ఎవడో వాళ్ళతో మేమేమైనా మాట్లాడితే ఆ మాట్లాడిన మాటలో, లేకపోతే మీకు కలిసినట్టుగా ఏమైనా ఉన్నాయేమో, నీకు దమ్ముంటే నువ్వు మనిషివైతే చూయించు. చేత కాకపోతే ఇంట్లో మూసుకొని పడుకో, లేకపోతే వాడు ఇచ్చే ఎంగిలి మెతుకులు తిని బతుకు.